అవుగాని మీకు ముచ్చట చెప్పాలి నానోళ్ళ నేను స్కూటర్ నడుపుడు నేర్చుకుంటాను కాదు మా నాయన నేర్పుతున్నాడు నాకు బ్రేకులు కొట్టుడైతే మంచిగానే కొడుతున్నా కానీ అగో మొన్న నా ఇచ్చ నేను నడుపుకుంటా పోయినా కానీ స్తంభాన్ని గుద్దినోళ్ళ కొత్త స్కూటరు సొట్టపోయింది బాగా సరే ఇక నా స్కూటర్ తోలుడు గురించి మళ్ళీ ఎన్నడన్నా రికామ్ దొరికినప్పుడు చెప్తా కానీ ఇగో ఇక్కడ ఏందోల్లా నాకంటే మంచిగా ఈ స్కూటర్ తోలుతాండ్రు ఎవరు అని అంటారా చూడుండ్రి మరి ఎవలో మీరు పరిశాన్ మాత్రం కర్షాన్ అవుతారు చూడురి ఇది చిత్ర విచిత్ర ప్రేమేపో అయితే ఈ గల్లీని చూడురులో ఎవలి బిజిల వాళ్ళు ఉన్నారు కదా ఎవలి పోకట వాళ్ళదే ఇక ఈ రోడ్డు పక్క పొంటే ఒక తెల్ల స్కూటరు ఆగున్నది కానొస్తున్నదా మీకు ఆగుర్రి ఎర్ర కలర్లా నిషాని పెడతా ఇప్పుడు కనబడ్డది కదా ఆడికెళ్ళి ఒక ఎద్దత్తాంది ఎద్దేనా హావా ఎద్దే కావచ్చు ఆ స్కూటర్ ను మంచిగా చూసింది ఆగ చూడు కథ ఇక ఎద్దుకు తెల్ల స్కూటర్ ను చూడంగానే ఏమనిపించిందో ఇక దాన్ని తోలే ఎగురం పెట్టుకున్నదుల్లో మనుషులే ఎందుకు నడపాలే నాకెందుకు నడపరాదు అని అనుకున్నది కావచ్చు ఆగ చూడుర్రిగా ఓషిని చూసినావా దంచుకపోతాంది అర్రర్రర్ర నెమ్మదిగానే బ్రేకులు పట్టు బ్రేకులు అగ్గో ఎంత చక్కగా నడుపుతాందో చూడురోల్లా ఒక్కల్ని కూడా టక్కర్ చేయకుండా మనకంటే ఈ ఎద్దే మంచిగా తోలుతున్నది బండిని అసలు ఏమన్నా డ్రైవింగా ఎంత దూరం పోతుందో మరి గిట్లనే పాపం కాళ్ళు గుంజుతున్నట్టునే అందుకే బండి మీద పోతాంది ఎవరినన్నా లిఫ్ట్ అడగకపోయినావు బండి తోలుతున్నది బరాబరే గాని లైసెన్స్ ఉన్నదో దీనికి కమస్కం హెల్మెట్ కూడా పెట్టుకోలేదు కదా పుసుక్కున్న ట్రాఫిక్ పోలీస్ వచ్చి హెల్మెట్ లేదని దీనికి షాలాన్ రాస్తే పైసలు ఏడికేలు పట్టుకొత్తది కావచ్చు మొత్తానికి ఎడ్లు కూడా బండ్లు నడతాయని అర్థమైందిలా నాకు ఇవాళ